సమయపాలన పాటించట్లేదంటూ ప్రభుత్వం సీరియస్. 11 గంటలు దాటినా రాని ఉద్యోగులు. అన్ని కలెక్టరేట్లలో ముఖ గుర్తింపు హాజరుకు మంత్రి ఆదేశాలు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయానికి కోత వేటు దూరంలో ఉన్న బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్లో పనిచేసే 53 మంది అధికారులు, శాశ్వత ఉద్యోగుల్లో 16 మంది, 42 మంది పొరుగుశాల ఉద్యోగుల్లో 5గురు గురువారం ఉదయం 11 గంటలకు వరకు కూడా విధులకు హాజరు కాలేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలో ఇది వెల్లడైంది. మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్లో అధికారులు, ఉద్యోగులు సరిగా రావడం లేదని ఫిర్యాదులు వస్తూ ఉండటంతో మంత్రి గురువారం 11 గంటలకు కార్యాలయం అయితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటికే చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. 10 మందికి పైగా సెలవులు పెట్టకుండానే విధులకైతే గైర్హాజరైతే అయ్యారు. వ్యవసాయ, మార్కెటింగ్, అగ్రోస్, మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్, సహకార శాఖ, ఉద్యాన శాఖల సంచాలకుల కార్యాలయాలు కూడా ప్రాంతీయ, జిల్లా, మండల కార్యాలయాలు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానం వెంటనే అమలు చేయాలని సూచించారు. ఆలస్యంగా వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ను కూడా మంత్రి ఆదేశించడంతో 16 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 5గురు ఒప్పంద ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఉద్యోగులు అయితే సమయపాలన లేదని చెప్పేసి సీరియస్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అథెంటికేషన్ అయితే కెమెరాలు అయితే పెట్టబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.